అందించడానికి తొందరలోనే డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ఇతర అధికారులతో 1993లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల యొక్క రిహాబిలిటేషన్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు దాదాపుగా 30 సంవత్సరాలలో వివిధ సందర్భాలలో వాళ్ళకి ఇచ్చిన నగదు కానీ ఇతర వసతులను ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించేటట్టు ఈరోజు చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు ఇతర అధికారులతో మాట్లాడి నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. భూమి విషయంలో కొంచెం గ్రామాలలో ఈరోజు భూములు అందుబాటులో లేవు కాబట్టి భూ కేటాయింపు విషయంలో నేను ఇప్పుడు ఎలాంటి మాట చెప్పలేను. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యము, అదేవిధంగా వాళ్లకు నగదు బహుమతి, వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రంలో హింస కుదరదు, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు. హింసకు పాల్పడిన, ఆయుధాలను తమ చెంత పెట్టుకున్న చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు సంక్షిప్తంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ రోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే, మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిందో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక పరమైన సహాయంలో కూడా మమ్మల్ని స్వేచ్ఛగా ముందుకు వెళ్ళమని అమిత్ షా గారు చెప్పిండు మొన్న జరిగిన చర్చల సందర్భంగా. అందుకే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది, ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ గాని, స్టేట్ కమిటీ గాని వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈ రోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క హక్కులను, అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సరెండర్ కావాల్సిందిగా, ఆయుధాలను చెప్పాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో మీరు ముందుకు వస్తారని మా ప్రభుత్వం ఆశిస్తున్నది. आज पत्रकारों से मैं एक ही बात कहना चाहता हूं, कुछ दिन पहले जो सेंट्रल कमेटी मेंबर्स चंद्रन्ना, देवजी, दामोदर, सुजाता कौर उनके साथी मुझे मिलने के लिए आए थे, वो लोग ये सुझाव दिए कि आगे भी गणपति जी अभी जितना भी जो अंडरग्राउंड में है, जो जंगल में
जनता के लिए जो लड़ रहा है हथियार लेकर, वो सब लोग अगर राज्य सरकार केंद्र सरकार सहकार दिए तो उन लोगों को एक भरोसा दिलाए तो वो लोग जनजीवन संबंध में मिलने के लिए तैयार है। तो वो चर्चा हुई। उसके बाद में दिल्ली गया हुआ है, गृह मंत्री अमित शाह जी से मैं मिला। जो सेंट्रल कमेटी मेंबर जो प्रपोजल किए वो प्रपोजल उनके सामने रखा। मैं तेलंगाना राज्य में 2024 के बाद हम लोग कुछ कम 700 नक्सलवादियों को सरेंडर करवा लिए, 250 हथियारों को भी वो लोग सरेंडर किए। आज के तारीख में 130 लोग, 124 हथियार, उसमें AK-47 SLR अच्छे वेपन्स हथियार आज सरेंडर किए। 7,000 बुलेट्स भी आज सरेंडर में वो लोग हमारे हाथ पुलिस डिपार्टमेंट को हैंड ओवर किए। तो इसीलिए हम जो बात कहना चाहते हैं कि हथियारों से कुछ होने वाला नहीं है। जब आजादी के लिए हम लड़ रहे थे, महात्मा गांधी जी ने एक रास्ता दिखाया। जो अंग्रेजों के खिलाफ हम लड़ाई की, हथियारों से लड़ाई नहीं की, हथियारों से हमको आजाद नहीं मिला है। शांत युद्ध से, शांत पद से हम लोग आजादी हासिल कर लिए। एक जंग को जीत सकते, एक देश को आजादी दिलवा सकते। शांति मार्ग से अगर हम लड़े, सब कुछ कामयाब हो सकता है। महात्मा गांधी जी ने रास्ता दिखाया। जो महात्मा गांधी जी ने जो देश आज सुकून से जी रहा है, इसीलिए इस देश में कोई इंसान के लिए जगह नहीं है। हथियार लेकर एक आदमी दूसरे इंसान को नहीं मार सकता है। सरकार जब कानून लागू करने के लिए हथियार इस्तेमाल कर सकते हैं, मगर सरकार के बिना कोई आम जनता हथियार पकड़ना इस देश में कोई किसी को परमिशन नहीं है। इसीलिए गणपति जी से लेकर जो सेंट्रल कमेटी मेंबर्स है, जो अंडरग्राउंड नक्सलवादी है, गृह मंत्री जी से मेरी बात हुई। गृह मंत्री जी ने साफ ने ये कहा कि किसी के हाथ में हथियार नहीं रहना। अगर हथियार है, सरकार उनके पीछे पड़ने वाला है। तो हथियार छोड़कर जनजीवन में आ जाओ। तेलंगाना सरकार आपको भरोसा दे रहा है। तेलंगाना सरकार ने आपके हेल्थ के लिए, री एम्प्लॉयमेंट के लिए, आपको रहने के लिए घर, सब कुछ तेलंगाना सरकार ने आप लोगों को वादा कर रहा है। किसी को भी इसमें जिसको भी तकलीफ है, तकलीफ दूर करने के लिए तेलंगाना सरकार और हमारा अधिकारी सब लोग तैयार है। इसीलिए इतने लोग 130 लोग एक जगह में, मेरे ख्याल से अभी तक इस देश में इतने सारे हथियारों के साथ इतने सारे नक्सलवादी कोई किसी सरकार के सामने सरेंडर नहीं हुए। आज मैं खुशी से कहना चाहता हूं, इतने लोग जो जनजीवन में आ गए, जंगल छोड़कर हथियार सरकार के हाथ में दे दिए, ये खुशी की बात है। आगे भी अगर कोई भी बचा है, सात सेंट्रल कमेटी मेंबर्स, कुछ बड़ा नेता लोग है बोल के हमारा अधिकारी दिखाए कि वो 7 है 70 है, मुझे पता नहीं। मगर हर किसी का मेरा गुजारिश एक ही है, हथियार से आप जीवन नहीं कर सकते। हथियार से दूसरे इंसान को आप डरा नहीं सकते। हथियार से आप कुछ चलाने के लिए कोशिश किए तो कोई फायदा नहीं है। इसीलिए आज जो कार्यक्रम हो रहा है, हम जिसको मदद किए, तो सब लोगों के आज जिसमें भी जो लोग हैं, आपके पुराने साथियों को आप एक ऐलान करो कि वापस आके जनजीवन में मिलने के लिए। यह सरकार आपके सरकार है, आपके उम्मीद से सरकार बना हुआ है। हम डेमोक्रेटिक प्रोसेस में, नॉट विथ बुलेट, वी कैन डू मिरेकल्स विथ बैलेट। तो बैलेट में आप आ जाओ। चुनाव में जो राजनीति में जो पॉलिटिकल पार्टी से, आप वो पॉलिटिकल पार्टी के प्लेटफॉर्म के ऊपर आप चुनाव लड़ सकते और पब्लिक के जो तकलीफ है दूर भी कर सकते। इसीलिए आज हमारे तेलंगाना सरकार, हमारे अधिकारी लोग जो अच्छा काम किए, वह सब लोगों को मैं अभिनंदन देना चाहता हूं। मेरा पत्रकार मित्रों से भी मेरा एक ही गुजारिश है, आप लोग भी आपके माध्यम से ये कह दो कि आने वाले दिनों में, क्योंकि केंद्र सरकार ने मार्च 31, 2026 के अंदर इस देश में नक्सलवादियों को साफ करने का ऐलान किया हुआ है। तो इसमें हिंसा नहीं होना है मेरे तरफ से, न केंद्र सरकार न नक्सलवादी। कोई किसी का जान गए, कोई पुलिस ऑफिसर के जान गए, कोई पुलिस के जान गए, कोई नक्सलवादी के जान गए, इस देश के जनता है वो लोग। किसी का जान उनके परिवार के लिए बहुत कीमती है, इस देश के लिए भी बहुत कीमती है।
इसीलिए किसी का जान लेने का कोई किसी का सोच नहीं है। एक अच्छा रास्ता हम दिखाएंगे और 25 दिन बाकी और 20 दिन बाकी है। 20 दिन के अंदर जितने भी सेंट्रल कमेटी जो पूरा अंडरग्राउंड में जितना भी लोग है 31 मार्च के अंदर हम लोग सचमुच आगे आकर ये सब सारे सरेंडर करवा दिए तो देश शांति से रहेंगे। देश और तेलंगाना राज्य में तरक्की करने वाले, दुनिया से मुकाबला करने वाले हम लोग। इसीलिए मैं आज फिर एक बार ऐलान करना चाहता हूं, जो अंडरग्राउंड नक्सलाइट से इंक्लूडिंग गणपति जी उनके साथी लोग, आप आ जाओ, जनजीवन में आ जाओ। तेलंगाना सरकार आपको वेलकम करने के लिए तैयार है। धन्यवाद पत्रकार मित्रों। లేదనుకున్నప్పుడు నిషేధం ఉన్న సమస్య ఎక్కడిది? నక్సలిజమే లేదు. నక్సలైట్ జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నిషేధం ఉన్నా నిషేధం లేకపోయినా ఒకటే అంశం. సో ఈరోజు వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే ప్రభుత్వాలు నిషేధం కొనసాగిస్తాయి. వాళ్ళు పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది నిషేధం ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి నిషేధం అనే అంశమే చర్చ ఇక్కడ కాదు. వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు ప్రజా సమస్యల కోసం వాళ్ళని ప్రయత్నం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఒకవేళ నక్సల్స్ అంతమైతే వరహారావు లాంటి వాళ్ళు అది మరో గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తేస్తారు. వరహారావు గాదే ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తివేస్తారా? ఇవన్నిటిని కూడా ఎత్తివేయగలిగిన కేసులుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దాంట్లో ఉన్న క్రిమినాలిటీ కానీ, మర్డర్ కేసెస్ కానీ, ఇతర తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తేసినా కూడా న్యాయస్థానాలు ఊరుకోవు. కాబట్టి ఆ కేస్ బై కేస్, పర్సన్ బై పర్సన్ కేసులను పరిశీలించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క కేసును ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సానుభూతితో ఉన్నది, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. సమస్యని పరిష్కరిస్తాము. కేసులు ఏమైనా ఉంటే చట్ట పరిధిలో ఎత్తేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్, आशीष जी, जो भी हमको समाचार मिल रहा है पत्रकारों से मिल रहा है, बाकी पत्रकारों से आप पूछे तो पता लगेगा कि गणपति जी किसके ताल्लुकात किससे चर्चा कर रहे हैं. मैं ओपन डायलॉग कर रहा हूं, किसी को छुपा के, किसी को जो पर्सनल कोई बात नहीं, इट्स ओपन डायलॉग. तो जो गृह